గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ భగవంతుని అన్ని కోణాలను గురువులోనే దర్శించుకునే సంప్రదాయం మనది. అలాంటి గురువును వినయపూర్వకంగా పూజించే మహోన్నత క్షణం ఇది. చీకటిలో చిరుదివ్వె వెలిగించువారు, అజ్ఞాన మేఘముల తొలగించువారు. చీకటిలో చిరుదివ్వె వెలిగించువారు, అజ్ఞాన మేఘముల తొలగించువారు. మసక గుండెల తడిని మేధస్సుని మంచి మార్గమున మనల నడిపించువారు. మసక గుండెల తడిని మేధస్సుని మంచి మార్గమున మనల నడిపించువారు. గురువులారా మీకు మా వందనం, గురు పూజ వేళ మీకు అభివందనం. గురువులారా మీకు మా సక్రమవర్తనలు, జీవన భాష్యాలు నేర్పేరు మీరు. నీతి నియమాలు సక్రమవర్తనలు, జీవన భాష్యాలు నేర్పేరు మీరు. దేశ భవితకు సర్వ జగతికి శాంతి క్రాంతికి మార్గదర్శకులు. దేశ భవితకు సర్వ జగతికి శాంతి క్రాంతికి మార్గదర్శకులు. గురువులారా మీకు మా వందనం, గురు పూజ వేళ మీకు అభివందనం. గురువులారా మీకు మా వందనం, గురు పూజ వేళ మీకు అభివందనం. గురు పూజ వేళ మీకు అభివందనం. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కనుకునే గురువు అనే పదానికి ప్రత్యేక గౌరవం ఇచ్చింది మన సమాజం. విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం గురువు. అందుకే ఉపాధ్యాయులకు అంత గౌరవం ఉంది. అందరూ గురువులవుతారు, కానీ కొందరే ఆదర్శ గురువులుగా నిలిచిపోతారు. అలాంటి వారిలో మొట్టమొదటి వారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్. 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులోని తిరుత్తణి గ్రామంలో సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ దంపతులకు పుట్టారు. సర్వేపల్లి తొలినాళ్లన్నీ తిరుత్తణి తిరుపతిలోనే గడిచిపోయాయి. తండ్రి సబార్డినేట్ రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య అంతా తిరుత్తణిలోనే సాగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ చదివినంతకాలం స్కాలర్షిప్లను పొందటం విశేషం. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి 1906వ సంవత్సరంలో తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగంలో అధ్యాపకునిగా చేరారు. ఆ తర్వాత 1918లో మైసూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. మైసూరులోని మహారాజా కాలేజీలో సర్వేపల్లి బోధించే సమయంలోనే ద క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ ఎథిక్స్ వంటి పత్రికలకు ఎన్నో వ్యాసాలు రాశారు. 1929లో హ్యారిస్ మాంచెస్టర్ కాలేజీలోని ప్రిన్సిపల్ జె ఎస్లైన్ కార్పెంటర్ ఆహ్వానం మేరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు కాంపరేటివ్ రిలీజియన్ అంశంపై ఉపన్యసించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాసేవలకు గాను 4వ జార్జ్ 1931వ సంవత్సరం జూన్లో బర్త్డే హానర్గా డాక్టరేట్ను ప్రదానం చేశారు. 1952, 1962 వరకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962 నుంచి 67 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత చాలా మంది సర్వేపల్లి విద్యార్థులు ఆయన జన్మదిన వేడుకల్ని చేసేందుకు ముందుకు రాగా వారందరినీ ఆయన వారించాడు. అందుకు బదులుగా అదే రోజు టీచర్స్ డేగా చేయమని అడగడంతో ఆ రోజు నుంచి సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
1954లో భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్కు భారతరత్న అవార్డునిచ్చి సత్కరించింది. 1975వ సంవత్సరం ఏప్రిల్ 17న తమిళనాడులోని మద్రాసులో సర్వేపల్లి మరణించారు. ఆయన లేకున్నా ఆయన జయంతిని మాత్రం గురు పూజోత్సవంగా, ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.